in the matchless name of our Lord and Savior Jesus Christ. It's a great privilege that we have joined as LIC employees at the feet of our Lord. God has been gracious unto us. He had kept us all through, and we have to praise God. And let's start the meeting with the word of prayer by Brother Swamidas. He's retired HGA. Swamidas garu. ఉన్నాను మేడం. ప్రేయర్ చేయండి. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదములకు వేలాది వేల స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం రాజా, మా రక్షకుడా, మా విమోచకుడా. ఈ యొక్క మా యొక్క సోదరులను ఎల్ఐసి గ్రూప్లో సహవాసం ఇచ్చి, అయ్యా ఈ మాదిరి మాకు ప్రార్థన చేసుకుంటూ, మీ వాక్యం పంచుకుంటూ, పాటలు పాడుకుంటూ మాకు సహాయం చేస్తూ వస్తున్న తండ్రి స్తోత్రంలో వందనములు చెల్లిస్తున్నాం దేవా. ఇంకా వచ్చే వారు సకాలంలో వచ్చేటకు సహాయం చేయండి దేవా. అయ్యా ఈ గ్రూప్లో ఉన్నవారు మమ్మల్ని అందరూ మీ ఆధీనంలో స్వాధీనపరచుకోవలసిందిగా మనం చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. కేవలం నీ ప్రేమ నీ కృపను మాపై ఉంచవలసిందిగా మనం చేస్తున్నాం. పాటలు పాడే సహోదరుని, వాక్యం చెప్పే మరియు మీ యొక్క బిడ్డలను, వారిని మీ ఆత్మతో, మీ వాక్యంతోను, మీ జ్ఞానంతో నింపవలసిందిగా మనం చేస్తున్నాం. దేవతండ్రి సహాయం చేయనైనా ఎలాంటి ఆటంకం కలగకుండా సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. కేవలం నీ ప్రేమ నీ కృప వలన మమ్మల్ని నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. కనిపించిన అంధకార శక్తులను మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున బంధిస్తున్నాం దేవా. ఆయన తండ్రి దేవా, ఈ మాదిరిగా మమ్మల్ని అందరూ మీ హస్తంలోకి అప్పచెప్తూ, అయ్యా ఇప్పుడు స్టార్ట్ చేసుకొని మరి ముగింపు వరకు తోడుగా నడిపించి, ఇక ముందు కూడా ఈ మాదిరిగా మేము కోడికలు జరిపించుకోవటకు నీ పరిశుద్ధమైన నామానికి మహిమ తెచ్చే విధంగా మేము జీవించడం మాకు సాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ స్వామిదాస్ గారు. వెల్కమ్ మేడం. ప్రైజ్ లార్డ్. Now we'll have the Bible reading by Sister Madhavi. She's Administrative Officer CLIA in Karimnagar Division. She has accepted the Lord, and she's come from Hindu background, but she's very strong in the Lord. So I welcome Sister Madhavi to our meeting, and I request you to please read the scripture portion. Madhavi madam. Thank you madam. Praise the Lord. Praise the Lord అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాము. నీ కళ్ళంలో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామములలోనున్న లేవీయులు, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును కనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయంగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ఆమెన్. You are muted, sister. Okay. Thank you, Madhavi madam. Now we have a testimony shared by Pavitra. She's a developer in COSP Hyderabad. So I welcome Pavitra. You can share your testimony, what God had done in your life. Praise the Lord, everyone. Praise the Lord. I thank God for giving me this opportunity to share testimony. Towards the end, you will feel like it is more of a prayer request also.
So I will just read verses while I am sharing. So as soon as I completed I was about to complete my MCA. So because of the teachings I had in my church, where I was attending, I was prompted to ask the will of God whether I should work or not. So I got this verse. It is in Isaiah 65:22. It may mean so many things based on the teaching of the Holy Spirit, but for me at that time, I understood that I have to work. It is in Isaiah 65:22. I'm reading from KJV version. It reads, "Mine elect shall long enjoy the work of their hands." So I thought I should work. Then after that, I also asked God. I was in Hyderabad at that time, so I asked God where, like whether I should be in Hyderabad or in some other place. So this is the verse I got. Psalm 107:7. And he led them forth by the right way, that they might go to a city of habitation. So I understood that it may not be Hyderabad only, it may be in some other place. So the first job I got was in Chennai. Then from there I went to Singapore. Then I went to Abu Dhabi. Then I left that job. After that, uh, I was without job for 1 year because of marriage and other things. Then uh, I was praying whether what should I do, because God promised that I should work. In Isaiah 65:22, He told I should work. Then I was praying, and God allowed me to apply for some jobs. One of them is LIC. So I was in a pregnancy, like 4th or 6th month of pregnancy, I think. So when I wrote the exam, then when I entered, when I went to interview, I think I was in 8th month of pregnancy. And so throughout everything, I was just praying God whether if it is Thy will, help me to get this job. So my daughter was born on November 3rd, and just after some days, this is in 2009. So after some days, in November itself, I came to know that I got selected in LIC. So that time, my first job was in banking, core banking. I'm a software. I was a software in. I was working as a software professional in core banking. So my thought was God will give me a job in banking sector only as an IT professional in banking. But God gave me job in LIC as a generalist. But many people in the sense from God sent me those people to opt for this job instead of opting for banking. They told this is better for women to work in industry. So I came and joined. So my the first day of training in LIC, my daughter was 40 days. So it is like my daughter and this job are like twins going hand in hand, growing hand in hand. So, but because of I'm a IT background person, I was thinking like I worked in accounts, I worked in claims and so many things which are not connected with IT. So in between also so many twice or thrice a notification came for ITSC 3. I applied, but there was no response. Means it was not conducted. Then suddenly in 2016, they gave notification for ITSC 3. That time also, I was I was fully into generalist. Like I was in claims that time, TO claims. So all of the 20 branches, claim reconciliation, early claims, all those things.
Then sudden shift from generalist to specialist. But again, I knew this reminded 107:7 that God is going to lead wherever He wants me to take. He will lead. So like that, and I prayed, I applied, I wrote the exam, I attended the interview. Then result did not come. Exam notification came 2016 early. 2016 May there was exam, then November there was interview, but there was no result. Like it took a lot of time, so many months. Then I almost forgot about it. That year only I became able. Then I was shuttling to a nearby place. So I got fully immersed in PSS. Upon promotion, I went to some other place. Then I was working on PSSS. Yeah, I thought it was going on well, so let it be like that. Then that year, 2017, I got this promise. Generally, we will take a promise in the new year. No? So I took this promise. It is Isaiah 48:17. I am the Lord thy God, which teacheth thee to profit, which leadeth thee by the way that thou shouldest go. So my daughter was young at the time, and I was in a place near my hometown. My posting was near my hometown. So I was thinking this is better for me. This result is also not coming. Let me be shuttling like this, and after some days we will see whether to shift or not like that. Then the result came in Feb, and immediately everything started to move sooner. So I was reminded of this promise. God told that He will teach me and He will lead me. So I was very well. I was in a comfort job. I didn't want any change, but I got posted to Mumbai. Then it is a very big shift because I have to take all those things. But I got reminding this was that He is going to lead, He is going to take care. So I just left everything in God's hand, and I went to Mumbai. I was there for 4.5 years. And it generally, ITSG will be in the same, especially if it is Mumbai or Pune. It will be there like for 10 years. Some people are there for more than 10 years, 13 years like that. So I was thinking I'll be there only for so many years. But by God's grace, suddenly the higher ups in SD decided to send people to various locations. By God's grace, I got a transfer to Hyderabad. But during the transfer, I was working in EFIP accounts module earlier, but because transfer, people in accounts, higher ups in accounts, they didn't want to share the team to some other location. They wanted the entire team in the same. So, but during all this time, God really guided me in a very proper manner. So, whenever somebody asks anything, whether you want to continue accounts, whether you can work in e-life, whenever some question came, God put right answer in my mouth. I didn't expect that I will answer that. So, while being transferred to Hyderabad, I was given e-life project. I think many of you know that e-life project handles the foreign operations of LIC. So I have come to Hyderabad, and I took charge of e-life module. Now I'm working in claims module in e-life project. So every time the team is in Chennai, I am here, and only one more team member is in e-life. So sometimes it becomes very difficult
to do some work. So every night and every morning before going to office, I'll just pray, God, team have to work these things, and so many things I don't know because I'm new to the project. So you please help me. Like this, I pray so many times. Like every day, it happens that I'm not able. I pray like that, and next day when I go, I find the solution immediately. So it is purely by God's grace that all things are going on. And I just want to share one prayer request. Recently, a notification came for one posting. Then I didn't know whether I was doubtful whether I had to apply or not. Then I got this verse when I was praying whether I should apply for this or not. So James 5, 17, 18, it says, Elijah is a very great prophet. He did great and mighty things. But what here it says is Elijah is like us, Manava Swabhavam, like a man after like passions, like us, like man, like us only, like general person, how you mentioned like that. And he prayed, it did not rain. And he prayed again, it rained. So it reiterated to me that we should pray, then God will do. Even in during that time only, when I was still considering whether to apply or not. So Mark 11:24, there is one verse like Jesus Christ says to that man, what things soever he desired, when he pray, believe that he receive them and he shall have them. So with this, I got confirmation from God that I have to apply. So I applied for the posting. So I completely surrendered myself to God. Whether you give, if you want to give, you will give. If not, it is up to God. But He only made me to apply for the posting. So I applied, and the last day also ended yesterday only. So it is my request that regarding this posting, I pray that God's will may be completely accomplished in this. So God has been leading me till now, and He will. I am faithful. I have faith that He is going to lead me further. Thank you so much. Sorry for exceeding the time limit. Thank you. Thank you for Please the great continue. testimony, Pavitra. Yes, we will definitely pray for you. The Lord who was with you, and His hand was with you. His hand is upon you, actually. So He has led you thus far. He will lead you in future according to His will, and we would pray that make God will be fulfilled in your life. So I pray that you would glorify God wherever you are, and please continue your good efforts. Wish you all the best from all of us. Thank you, ma'am. Yeah. Thank you, And ma'am. it's time for praise and worship now. And I request Brother Varaprasad to sing a song and praise God. Brother Varaprasad garu. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. Praise Him. ఆ దేవాది దేవునికి ప్రభువుకి గడిచిన ఇన్ని రోజులు కూడా మరి అందరినీ మంచిగా ఉంచి మరి ఈ మంచి సమయాన్ని, అతి పరిశుద్ధమైన సమయాన్ని, సాయంకాల సమయం, కొంత సమయం మరి దేవుని సన్నిధిలో గడపడానికి మరి ఆ దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఈ అవకాశానికే మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక చిన్న పాటతో ఒక దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్
ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ లార్డ్ సిస్టర్. Praise the Lord, brother. God is all sufficient and he deserves all glory and honor. Let's hear another song by Richa. Over to Richa. Praise the Lord, everybody. It's a joy to be singing to the Lord, and I thank God for this opportunity and all of the members present here. We have heard a wonderful testimony, and for what God is doing in our lives, He deserves all glory and honor. So let us all worship Him by singing this song. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మహచేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మహచేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీలా ఎవ్వరు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీలా ఎవ్వరు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీలా ఎవ్వరు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీలా ఎవ్వరు లేరు. For you are great, you're a miracle so good. There is no one else like you.
For you are great, you're the miracle so great. There is no one else like you. There is no one else like you. To God be the glory. Thank you. Yeah, to God be all the glory and honor. There is nobody greater than God, and He alone reigns over everything and over all of us. Now we have come to the important part of the program, that is to listen to God's word. And once again, we welcome Pastor Anand Paul to deliver us God's word. And it's such a pleasure to have brother as a pastor in our group. So over to brother without further loss of time. Thank you so much. థ్యాంక్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున నిన్నైన వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. అందరూ కూడా బాగున్నారని తలుస్తూ ప్రభుని కనపరుస్తూ ఉన్నాను. మరి ఈ కారణం చేత చాలా తక్కువ మంది ఈరోజు జాయిన్ అయ్యారు. కారణం తెలియదు, వారు వేరు వేరు పనుల్లో చాలా బిజీగా ఉండి ఉండవచ్చు. ఎందుకంటే కంప్లీట్ డే ఎల్ఐసియన్స్ అందరికి కూడా హాలిడే వచ్చింది కాబట్టి మన వ్యక్తిగత పనుల్లోనూ మనం ఒకవేళ బిజీ అయ్యి మరి మన ప్రియులు ఒకవేళ సహవాసానికి రాలేకపోయారేమో. ఏది ఏమైనప్పటికీ ప్రియ తండ్రి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో కొద్ది సమయం ప్రియ తండ్రి మనతో మాట్లాడనే ఉన్నాడు కాబట్టి ఆయన వాక్కును శ్రద్ధగా ఆలకించుదాం. సహోదరి చదివిన రీతిగా ద్వితీయ ఉపదేశ కాండము 16వ అధ్యాయంలో ప్రభు ఇచ్చిన ఆజ్ఞను మనం చదివినాం. మెయిన్ లైన్ చర్చెస్ లేదా ఆర్థడాక్స్ చర్చెస్ లేదంటే చాలా సంఘాలు ఈ అక్టోబర్ మాసంలో ఒక ప్రత్యేకమైన పండుగను ఆచరిస్తూ ఉంటాయి. మీలో అందరికీ తెలిసిన పండుగే అది కృతజ్ఞత అర్పణల పండుగ, లేదంటే ప్రథమ ఫలముల పండుగని, లేదంటే కోతకాలపు పండుగని, ఇంగ్లీష్ లో హార్వెస్ట్ ఫెస్టివల్ అని మనం వివిధ రకాలుగా దీన్ని ఆచరిస్తూ ఉంటాం. ఆదిమ సంఘాలన్నీ కూడా చాలా క్రైస్తవ సంఘాలు ఈ యొక్క రకమైన ఆరాధనను వారు అవలంబించి వారు ముందుకు నడిపించారు. అయితే నవ నిబంధన సహవాసంలో మనం కొన్ని సంఘాలు వారు ప్రత్యేకించి కరిస్మాటిక్ చర్చెస్ కానీ, లేదంటే పెంటికోస్టల్ చర్చెస్ కానీ, లేదా కొన్ని ఇండిపెండెంట్ చర్చెస్ కానీ ఈ రకమైనటువంటి పండుగలను ఆచరించాం. అయితే పాత నిబంధన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఈ యొక్క ద్వితీయ ఉపదేశ కాండం 16వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రభు అక్కడ తన ప్రజలకు చెప్తాడు, ప్రతి సంవత్సరం కూడా 3 పండుగలు మీరు ఆచరించమని చెప్పారు. ఏంటి ఆ 3 పండుగలు అంటే, మొట్టమొదటి ఫెస్టివల్ అంటే 3 యాన్యువల్ ఫీస్ట్ ఫర్ ఆల్ ఇజ్రాయెలైట్స్. ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా ఈ 3 పండుగల్ని తప్పనిసరిగా ఆచరించాలని చెప్పాడు. మొట్టమొదటి పండుగ అన్లీవెన్ బ్రెడ్, ద ఫెస్టివల్ ఆఫ్ అన్లీవెన్ బ్రెడ్. అంటే మీకు ఇంకా అర్థం కావడం చెప్తుంటే ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ అని కానీ, ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ అని కానీ అంటూ ఉంటారు. మీరు లేవియకాండం 23 అధ్యాయంలో చూస్తే దీని గురించి చాలా స్పష్టంగా అక్కడ పరిశుద్ధ లేఖనం రాయబడింది. ఈ పండుగలో ఖచ్చితంగా అందరూ కూడా ఇశ్రాయేల్ అందరూ కూడా ఆయన సన్నిధిలో కనపడాలి. ఆ రెండవ పండుగను కూడా ప్రభు ఆచరించమని చెప్పారు. అది పెంతెకొస్తు పండుగ, అంటే ద ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అంటారు. అంటే పెంతెకొస్తు పండుగ అంటే ప్రభు ఆ ప్రాణాన్ని శిలువపై అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దినం. అంటే 7 వారాల తర్వాత వచ్చేటటువంటి పునరుత్థాన దినం 50వ దినం. పెంట అనగా 50, పెంటకోస్ట్ 50వ దినాన ప్రభు మనకి పండుగ నాడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆచరించమని చెప్పారు. ఆ పండుగ పేరే పెంటకోస్టల్, ఫీస్ట్ ఆఫ్ పెంటకోస్టాల్, పీస్ ఆఫ్ అంటే పాస్ ఓవర్ ఫీస్ట్ అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే 3వ పండుగ ఏంటంటే టాబర్నకిల్స్, ఫెస్టివల్ ఆఫ్ టాబర్నకిల్స్. అంటే జనరల్ గా ఇది ఎలా ఉంటుందంటే వెరీ నియర్ టు ద టైమ్ ఆఫ్ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ గ్రేడ్ ఆఫ్ ఎటోన్మెంట్. అంటే ఇక్కడ ఆ 22 రోజులు అంటే జనరల్ గా పాత నిబంధనలో ఈ యొక్క గుడారాల పండగ లేదంటే హార్వెస్ట్ ఫెస్టివల్ ఎన్ని రోజులు చేసుకునేవారంటే 7 రోజులు చేసుకునేవారు.
మీరు ద్వితీయోపదేశ కాండం తెలుగులో మనం చదువుకున్నాం. చదివినప్పుడు ఏంటంటే ఆయన అంటాడు కదా, ఈ పర్ణశాల పండుగను 13వ వచనం చదువుతానండి. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 13 వచ్చినట్టు కదా, ఈ పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరించాలి. ఖచ్చితంగా ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా ఆయన సన్నిధికి ఎక్కడైతే నిబంధన మందసము ఉన్నదో ఆ చోటికి వచ్చి ఈ 3 పండుగలను కూడా, అంటే యెరూషలేములో ఆ రోజులు ఆ నిబంధన మందసం ఉండేది, ఆ నిబంధన మందసం ఉన్న స్థలానికి వారు వచ్చి ఈ 3 పండుగలను కూడా ఆచరించాలి. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ పండుగను ఆచరించమని. అంతేకాకుండా ఈ పండుగల్లో ఎలా రావాలి అని అంటున్నాడంటే, ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెను, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామంలోనున్న లేవీయులను, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రు సహా సంతోషింపవలెను. అంటే కుటుంబం అంతా కూడా రావాలి. అంతేకాకుండా విధవరాళ్ళు కూడా రావాలి. అంతేకాకుండా పేదవారు కూడా రావాలి. దాంతో పాటు ప్రభు చెప్తున్నాడు లేవీలు కూడా రావాలి. కారణం ఏంటంటే లేవీలకు ప్రత్యేకించి ఏ విధమైన స్వాస్థ్యాన్ని ప్రభు ఇవ్వలేదు. ఈనాడు లేవీలు, ఆనాడు లేవీలు, ఈనాడు లేవి గోత్రికులు ఎవరంటే సేవకులు. మీకు అర్థం కావడానికి క్లుప్తంగా ఈజీగా చెప్తున్నాను. ఈ సేవకులందరినీ కూడా మనం మర్చిపోకూడదు. అయితే ఆ రోజు ఆ పండుగ అయితే, ఈ రోజు ప్రతి పునరుత్థాన దినం కూడా మనకు అడిగే ప్రత్యేకించి నువ్వు పర్ణశాల పండుగ గాను లేదా గుడారాల పండుగ గాను నువ్వు ఆచరించినా ఆచరించకపోయినా ప్రతి పునరుత్థాన దినాన్ని కూడా ఒక పండుగ ఆచరించాలి. ఈ పునరుత్థాన దినాల్లో ప్రతి క్రైస్తవుడు కూడా ఎక్కడికి రావాలంటే ఆయన సన్నిధికి, ఆయన మందసం ఉన్న స్థలానికి, ఆయన మహిమ ఉన్న స్థలానికి, ఆయన నివసించే స్థలానికి, ఆయన పూజించే స్థలానికి, ఆయన ఆరాధించే స్థలానికి ప్రతి క్రైస్తవుడు లేదా దేవుణ్ణి సురక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా రావాలి. వచ్చి ఏం చేయాలి అని అంటున్నాడు అంటే, ఎందుకు రావాలి అని అంటే ఆయన సన్నిధిలో సమాధానం ఉంటుంది, ఆయన సన్నిధిలో సంతోషం ఉంటుంది. మనం పాత పాట పాడేవాళ్ళం, సంతోషమే సమాధానమే. ఎందుకంటే ప్రభు నా హృదయంలో వస్తే, నా హృదయంలోనికి వస్తే సంతోషం. ప్రభు నా కుటుంబంలో ఉంటే నా కుటుంబంలో సంతోషం. కాబట్టి నేను ఆయన సన్నిధికి వెళ్ళాలంటే నా ప్రభు నాలో ఉండాలి. నా ప్రభువుని నేను కలిగి ఆయన సన్నిధికి వెళితే ఆయన సన్నిధిలో నాకేం దొరుకుతుందంటే సంతోషం దొరుకుతుంది. ఆయన ఉన్న స్థలంలో సంతోషం ఉంటుంది. కాబట్టి ఆ సంతోషానికి ఆస్పదుడైనటువంటి ఆ ప్రభు నా హృదయలో నేను భద్రపరుచుకుని ఆయనలో నేను ఆరాధించాలి. అంటే ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఆయన సన్నిధిలో ఖచ్చితంగా సంతోషించవలను. 15వ వచనం చివరి భాగంలో అంటారు కదా, నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలను. నీవు నిశ్చయముగా ఏం చేయాలి అని అంటే ఈ పండుగలో ఖచ్చితంగా నువ్వు సంతోషముగా ఉండాలి. నీ కుటుంబం అంతా కూడా సంతోషించాలి. నీ యాజకులు సంతోషించాలి, అనగా నీ సేవకులు సంతోషించాలి. నీ కుటుంబంలో ఉన్న విధవరాలు లేదా నీ సంఘంలో, నీ పరిచర్యలో లేదా నీ గ్రామంలో ఉన్న విధవరాలు సంతోషించాలి, పేదవారు సంతోషించాలి. కాబట్టి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం సంతోషాన్ని మనం కలిగి ఉండాలి. రెండవదిగా సంతోషం ఎప్పుడుందంటే సహవాసం ఉంటేనే సంతోషం ఉంటుంది. సహవాసం లేకుండా నేను ఒక్కడిని ఉంటే సంతోషం ఉండదు కదా. కాబట్టి సహవాసం ఉండాలి. కుటుంబంతో సహవాసము, సంఘముతో సహవాసాన్ని కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఈ యొక్క పండుగలో ఏటికి 3 మార్లు అనగా 3 పండుగలు నేను జ్ఞాపకం చేశాను కదా. 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలను, వారముల పండుగలను, మూడవదిగా పర్ణశాల పండుగలను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడాలి. అది పురుషులకు ఖచ్చితంగా ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, ప్రతి పురుషుడు కూడా. అంతేకాకుండా అంటాడు, నీవు ఆయన సన్నిధి కుటుంబంగా రావాలి, అందరితో కలిసి రావాలి. వచ్చి నువ్వు ఆయన సన్నిధిలో రావటం కుటుంబంగా రావాలి. రెండవదిగా ఆయన సన్నిధికి వచ్చి నీవు తప్పనిసరిగా సంతోషించాలి, నిశ్చయంగా సంతోషించాలి. మూడోది ఏమంటున్నాడు అంటే ప్రభు, వారి వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, అంటే ఖాళీ చేతులతో ఆయన సన్నిధికి రాకూడదు, అంటే సిద్ధపడి రావాలి. ఎలా రావాలంటే వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యాలి. ఎందుకు ఇయ్యాలంటే ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. దేవుడు నేను ఆశీర్వదించిన కొలది, దేవుడు నీకు అనుగ్రహించిన దీవెన కొలది నీకేం చేయాలంటే ఆయనకి నీ యొక్క అర్పణను నువ్వు చెల్లించాలి. అందుకనే 100వ సంకీర్తన 4వ చరణంలో ప్రభు ఈ రీతిగా దైవజనం ద్వారా రాయిస్తూ ఉంటాడు. 100వ కీర్తన 4వ చరణాన్ని మీరు చదివితే, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఆయన నివసించే స్థలము, ఆయన ఆరాధించే స్థలము, ఆయన మహిమ ఉన్న స్థలానికి ఎలాగ రావాలి మనం అంటే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు
ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచాలి. ఆయన నామాన్ని ఘనపరచడానికి వచ్చిన నీవు, ఆయన స్తుతించడానికి వచ్చిన నువ్వు ఎలా రావాలంటే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములోనికి రావాలి. అంటే నువ్వు సిద్ధపడి రావాలి. ఎందుకు సిద్ధపడి రావాలి? నువ్వు సంతోషించడానికి సిద్ధపడి రావాలి, నీవు ఆయన మహిమను చూడటానికి సిద్ధపడి రావాలి. అలాగే నీ యొక్క హృదయ కృతజ్ఞత అర్పణ అనగా నీ దశమ భాగాల్ని ఇవ్వడానికి రావాలి. ఎందుకంటే దశమ భాగం అనేది దేవుని సొమ్ము. ఈ దశమ భాగము దేవునికి ఇవ్వకపోతే మనము ఆశీర్వాదం పొందలేము. అందుకని ఇక్కడ అంటాడు కదా, దైవజనుడు కీర్తనకారుడు రాస్తాడు కదా, మీరు అర్పణలు చెల్లిస్తూ రావాలి. అందుకనే సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను 3వ అధ్యాయం 9వ వచనం అంటాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తుంటే ఇచ్చే విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. 3:9 నీ రాబడి అంతటిలో, దేంట్లోనూ యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఈ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఈ రీతిగా నువ్వు ఘనపరిస్తే, ఆయనకి ఇచ్చి నువ్వు ఘనపరిస్తే, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు వ్యవసాయ ఆధారిత జీవితాన్ని జీవించేవారు కాబట్టి ఈ గానుగను గురించి లేదంటే ద్రాక్ష రసాన్ని గురించి చెప్పారు. ఈ కొట్లలో ధాన్యాన్ని గురించి కూడా చెప్పాడు. అంటే ఈనాడు ఉద్యోగస్తులకైన మన దశమ భాగాన్ని క్రమం తప్పకుండా ప్రభువుకి, ఎందుకంటే దశమ భాగము ఆయన సొమ్ము కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకి ఇస్తే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనం చాలాసార్లు పాడుతుంటాం కదా, దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము, దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము, దీవించును నూరంతలుగా ఫలించే ద్రాక్ష వల్లిగా, దీవించును నూరంతలుగా ఫలించే ద్రాక్ష వల్లిగా, దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము. డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ గారు చక్కని ఈ యొక్క పాటను రాశారు. బ్రదర్ డాక్టర్ హెన్రీ గారు స్వరకల్పన చేశారు. స్వర్ణలత జేసన్ గారు అనుకోండి చక్కని పాట పాడారు. ప్రియులారా, పాట పాడుతూ ఉన్నాం కావని నిజానికి చాలా మంది ఇచ్చే విషయంలో దొంగలుగా ఉంచుకున్నారు. ప్రభువే చెప్తున్నాడు, చాలా మంది నా దశమ భాగాన్ని దొంగిలిస్తూ నా సన్నిధిలో ఎలా కనిపిస్తున్నారంటే దొంగలుగా కనపడుతున్నారంట. కాబట్టి మన హృదయం నిశ్చయించుకున్న దాని ప్రకారం దేవునికి ఇవ్వాలి. దేనికి వరకు కావాలి మనకంటే సిద్ధపాటు కలగాలి. ఆదివారం ఆరాధనకి వెళుతున్నామంటే శనివారమే మనం సిద్ధపాటు కలిగి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు సంతోషించాలి, చక్కని సహవాసం కలిగి ఉండాలి. రెండవది ఆయన సన్నిధిని అనుభవిస్తున్న నీవు కృతజ్ఞతార్పణలు అల్పించాలి. మూడవదిగా నీ కుటుంబాంతా కూడా ఆయన సన్నిధిలో కనపడాలి. ఇది ప్రాముఖ్యంగా 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. అయితే అన్నింటిలో ఈ 3 కూడా మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వగలిగితే, మన హృదయాన్ని మొదట దేవునికి అర్పించగలిగితే, మన జీవితంలో ఎప్పుడైతే ప్రభు కర్తగా ఉండి నడిపించగలిగితే ఇవన్నీ కూడా ఆచరించడం చాలా సులువు. ఒకవేళ హృదయంలో లేకుండా ఆచార సంబంధమైన భక్తిని ఆచరిస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు కూడా ప్రభువుని సంతోషపరచలేవు. ప్రియులారు, ఏదో ఆశించి నేను చెప్పట్లేదు, ఇది ఆన్లైన్. నిజానికి మన LICNS కి జూమ్ లో ఈ వాక్యం చెప్పక్కర్లేదు, కానీ ప్రభు యొక్క ప్రేరణ బట్టి నేను ఈ యొక్క సబ్జెక్ట్ ఎంచుకోవటం జరిగింది. కారణం ఏంటంటే మనము ఎలా ఉంటున్నా, మనము ప్రభు దగ్గర దోచుకునే వారిలా ఉంటున్నావా, మళ్ళా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలను పిలువబడుతున్నావా? దేవుడు మనకు చక్కని శాలరీస్ ఇచ్చాడు, దేవుడు చక్కగా మన సంపాదనను ఆశీర్వదించాడు, చక్కని వేజ్ రివిజన్స్ ఇస్తూ ఉన్నాడు, చక్కని అనేక దీవెనలు అంటాడు కదా, ప్రభు నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున నీవు ఇవ్వాలంటున్నాడు. దశమ భాగము ఆయన అసొమ్ము. అయితే మనం ఒక్కసారి చరిత్రలో
ఒక 2 లేదా 3 వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు అందరికి బాగా తెలిసిన వ్యక్తుల్ని వాళ్ళు ఇచ్చి ఏ రీతిగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, ఇవ్వక ఏ రీతిగా వాళ్ళు ఆ దేవుని దృష్టిలో వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు. ఆదికాండ గ్రంథంలో మన ఆది పితరుడైనటువంటి కయీను ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చూస్తే ఒక చిన్న అర్పణను తీసుకొచ్చాడు. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే ఆయన పంటలో కొంత ఎంత తెలియదు, he brought something. ఎలా తెచ్చాడు, అది శ్రేష్టమైనదా కాదో తెలియదు. తన సహోదరుడు తెచ్చాడు, తన మందలో తొలిచూలుని తెచ్చాడు, తన మందలో క్రొవ్విన వాటిని తెచ్చాడు, తన మందలో శ్రేష్టమైన వాటిని తెచ్చాడు. And here the offering is not matters, or the money is not matters, the commitment is matters. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, నీవు నిశ్చయించుకున్న ప్రకారం నీకు దేవుడు అనుగ్రహించిన దీవెన చొప్పున తన చక్కని పంట వేశాడు. పంటలో చాలా చక్కని ఆ ఫలాలు పండి ఉండవచ్చు. అర్పణ చెల్లించమన్నప్పుడు ప్రభు ఏం చెప్పలేదు, కానీ హృదయంలో నిశ్చయించుకున్నాడు దేవునికి ఇవ్వాలని. ఏమి ఇవ్వాలి దేవునికి? దేవునికి నీవు టిప్పివ్వట్లా. నేను సువార్థికుడిగా అనేక సంఘాలకు వెళుతూ ఉంటాను. వాక్యం చెప్పినప్పుడు కొంతమందికి చాలా ఇష్టపడతారు, కొంతమందికి నేరుగా వాక్యం వాళ్ళకి తగులుతుంది. తగిలిన తర్వాత మాకు చిన్న కానుక విషయంలో కూడా సంతోషంగా ఉన్నవారు ఇస్తే కొంతమంది ఇచ్చే దాంట్లో తగ్గించుకుని ఇస్తూ ఉంటారు. వివిధ రకాలైన అలవాట్లు మేము బాధలు పడుతూ ఉంటాం. ఎందుకంటే మేము వాళ్ళ వైపు చూడకూడదు. మేము చూసేది వాళ్ళ కొరకు కాదు, మేము చూసేది ధనం వైపు కాదు, మేము పని చేసేది దేవుని కొరకు తప్ప ధనం కొరకు కాదు. వీఆర్ నాట్ హియర్ టు ప్లీజ్ ద పీపుల్. ఎందుకంటే ఆయన సేవ అది కష్టమైన, నష్టమైన, భారమైన ప్రభు కొరకు ఆత్మలు ఎలాగైనా సంపాదించాలనేటువంటి తప్ప సేవకునికి మరొకటి ఉండకూడదు. అందుకనే పౌలు గారు అంటారు, మిమ్మల్ని క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చడానికి దినం కూడా ప్రసవేదం కలుగుతుందని. మీలో నేను చెప్పి ఈ మాటలు ఇప్పుడున్న 25 మందో 26 మందో ఉన్నట్టున్నారు. వాళ్ళు చాలా మందికి నచ్చదండి. కారణం ఏంటంటే, ఇవ్వమని చెప్తే చాలా మందికి నచ్చదు. కానీ రూపాయలు ఇస్తే, తమ్ముడు నువ్వు రూపాయి ఇస్తే దేవుడు 10 రూపాయలు ఇస్తాడని చెప్తే చాలా చక్కగా వింటారండి, చాలా చక్కగా ఉంటారు. ఎందుకంటే ప్రాస్పరిటీ గాస్పెల్ నవేడేస్ చాలా వైడ్ స్ప్రెడ్ అయిపోతూ ఉంది. మన హైదరాబాద్ లోనే చాలా మంది చెప్తున్నారు, మా పక్కింటి ఆమె, మా చాకల ఎంత ఇచ్చింది, మా పని ఆమె ఎంత ఇచ్చింది, తద్వారా వాళ్ళకి ఇన్ని కోట్లు వచ్చింది. ఎవరు ఎలా వచ్చిందే, దేవుడు ఏమి ఈ మనీ మెషిన్ కాదండి. నువ్విచ్చే టిప్ ద్వారా, నువ్విచ్చేటటువంటి దాని ద్వారా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పలా. దేవుడు అడిగేది నీ హృదయాన్ని. ఇచ్చే హృదయంలో నీవు సరైన తీర్మానం లేకుండా ఏదో ఎవరినో ప్లీజ్ చేయడానికి ఇస్తే దానివల్ల ఉపయోగం అల్లేనే లేదు. ఎందుకంటే చాలా మంది కొన్ని వస్తువులు చర్చికి ఇస్తూ ఉంటారు, వాళ్ళ పేర్లు రాసుకుంటారు, చర్చి కానుక ఇస్తూ ఉంటారు. ఆ కానుక చదవకపోతే సేవకు మీద కోప్పడుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ పేరు తప్ప. ఇంకా మీకు అర్థం కావడానికి కొంచెం చెప్తాను. అటువంటి సహోదరులు ఎవరు ఉంటే నన్ను మన్నించండి. మీలో చాలా మంది ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని ఉదయకాలం పంపుతారు. అందులో మీ ఫోటోల కంటే, వాక్యం కంటే మీ ఫోటోలు ఎక్కువ ఉంటాయి. చూసుకోవడం కావాలంటే నేను ఎవరిని ఏమనట్లేదు. నా ఫోటో కొరకు కాదు, దేవుని కొరకు, దేవుని వాక్యాన్ని పంపించండి, బాగుంటది. ఎవరికి కావాలి మన ఫోటో? ప్రియులారా, ఎటువైపు పోతున్నాము? నవనాగరికత పేరుతో క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని, విచ్చలవిడితనాన్ని మనం ఎలా చేసుకున్నామంటే వ్యక్తిగత పబ్లిసిటీ కొరకు, నా డబ్బా కొరకు కాదు. ఇక్కడ ఆ కయ్యని చేసినట్టు అర్పణ కూడా కొంత ఇచ్చాడు, ఎంత ఇచ్చాడో తెలియదు, తద్వారా శాపగ్రస్తుడు అయిపోయాడు. రెండోదికి చెప్తాను, మన టైం తక్కువ ఉండదు కానీ. రెండోది గమనించినట్లయితే ప్రభువే చెప్తున్నాడు. ప్రభు అక్కడి నుంచి మీరు తర్వాతకి వెళితే అబ్రహాముని ఆశీర్వదించాడు దేవుడు. అబ్రహాముని పిలిచాడు, రా అబ్రహాముని దీవిస్తానని. మీకు తెలుసు, అబ్రహాము సహోదరుని వాళ్ళు శత్రువులు ఆస్తినంతా పట్టుకెళ్ళిపోతారు, తన భార్య పిల్లలంతా పట్టుకెళ్ళిపోతారు కదా. అబ్రహాము తనకున్న యవ్వనులను 300 మంది చిలుకులు పై చిలుకు ప్రజలు తీసుకుని వెళ్ళి వాళ్ళని జయించి తిరిగి వచ్చినప్పుడు ఆ సొదొమ రాజు మెల్కీసెదెకు అనేటటువంటి రాజు, ఆ సొదొమ రాజు అక్కడ ఆయన కలిసినప్పుడు, అక్కడ మీరు చూస్తే ఆదికాండ గ్రంథంలో చూస్తే చక్కని ఒక్క ఏమంటుందంటే చక్కగా ఆయన ప్రభు మెల్కీసెదెకు గురించి చెప్తాడు. ఆయనకి ఆ అర్పణ ఎలాగిచ్చంటే 10వ భాగం ఇచ్చి ప్రభువుని కనపరిచాడు. యాజకునికి, లేదంటే అక్కడ ఆ యొక్క ప్రతిష్ఠితుడికి, ఆ దేవుని పక్షము వచ్చిన ఈ వ్యక్తికి ఆ ప్రభు అప్పటికి దేవుడు అబ్రహాముకి సంతానాన్ని ఇవ్వలేదు. అప్పుడు కొదువులన్నీ అలాగే ఉన్నాయి, అప్పటికి అవసరతలన్నీ అలాగే ఉన్నాయి. ఆయన జీవితంలో అద్భుతమే జరగలే. చాలా మంది అద్భుతాలు జరిగిన తర్వాత కానుకలు ఇస్తూ ఉంటారు.
కానీ అబ్రహాము చేసినటువంటి ఆ గొప్ప కార్యం ద్వారా దేవుడు ఎంత సంతోషిస్తాడు కదా. ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం మీరు 15 నుంచి చివరి వరకు చదివితే ఈ సత్యం అర్థమైంది. అంటాడు కదా, ఆ షాలేము రాజైనటువంటి మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును కాకనియు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతునకు దేవుడు స్తుతింపబడును కాకని ఆశీర్వదిస్తే, అప్పుడు అంటాడు కదా, అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి ఏమిచ్చాడండి? 10వ వంతు ఇచ్చాడు. అయితే అప్పుడే ఇచ్చాడు. అప్పుడు ధర్మశాస్త్రం లేదు, దేవుని దగ్గర నుంచి సరైనటువంటి ఆజ్ఞ కూడా లేదు, అయినప్పటికి కూడా ఆశీర్వాదం కూడా లేదు, అయినప్పటికి కూడా దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఎంతగానో ఆశీర్వదించబడి. మంచిది. మరొక వ్యక్తిని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభు చెప్తూ ఉన్నాడు, మలాకి గ్రంథం మీరు చూసినట్లయితే మలాకిలు అంటాడు కదా, మీరు ఖచ్చితంగా మీ దశమ భాగాన్ని దేవునికి ఇవ్వమని చెబుతూ ఉంటాను. ఎందుకంటే నీ దేవుని సన్నిధిలో ఆహారం ఉండునట్లు కూడా మీరేం చేయాలంటే 3వ అధ్యాయం 10వ వచనం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం కదా, దైవ సన్నిధిలో నీ మందిరములో ఆహారం ఉండునట్లు నీ 10వ భాగం, నీ దశమ భాగం అంతా కూడా దేవుని సన్నిధికి నువ్వు చావుకునికి ఇవ్వట్లేదు. చాలా మందికి ఏమనుకుంటారంటే పాస్టర్లకు ఇస్తున్నామేమో అనుకుంటారు. కాదండి. పాస్టర్ దాని అకౌంటబిలిటీ పాస్టర్కి ఉంటుంది. ఒకవేళ మీరు ఇచ్చే ధనాన్ని వృధాగా చేస్తే ఆ సేవకునికి లేదంటే పెద్దలకి చాలా భయంకరమైన శిక్ష ఉంటుందండి. ఎందుకంటే దేవుని సొమ్ము, ప్రతిష్ఠితమైనటువంటి ఆ యొక్క ధనాన్ని దేవుని సేవకులకు, దేవుని పని కొరకు వాడాలి. వాళ్ళు ఎలా వాడుతున్నారని వాళ్ళ అకౌంట్ మనకు సంబంధం లేదు. కానీ మనం ప్రభుకి ఎలాగిస్తున్నామనేది, సిద్ధపాటుతో ఇస్తున్నామా, సంతోషంతో ఇస్తున్నామా అంటాడు. ఇవి దశమ భాగాలు ఎలాగేయాలంటే సంతోషంగా ఇయ్యాలి. సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యం సెలవుస్తుంది. నువ్వు సంతోషంగా ప్రభుకి ఇస్తున్నావా? దశమ భాగం ఇవ్వమని అక్కడ ప్రభు చెప్తున్నాడు. అయితే ఎజ్రా కాలం, నెహమ్యా కాలం మీరు గమనించినట్లయితే ఎజ్రా గ్రంథంలో కోరేషు అనేటటువంటి అన్య రాజుని దేవుడు ప్రేమిస్తే అన్య రాజు అంటాడు కదా, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయాలు అంటాడు కదా, సర్వోన్నతుడైన దేవుడు తన యావత్తు ప్రజలను నా చేతికి అప్పగించి అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయనకు ఒక మందిరాన్ని నేను కట్టించాలనుకుంటున్నాను కాబట్టి మీరందరూ తప్పనిసరిగా వచ్చి కానుకలు ఇచ్చాను మందిర పనులు పాల్గొన్నప్పుడు. అంటే ఒకవేళ నువ్వు చెయ్యకపోతే నువ్వు ఇయ్యకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఇలాంటి అన్య రాజులను లేపి నీకు వార్నింగ్ ఇప్పిస్తూ ఉంటాడు, లేదా నీకు సలహా ఇప్పిస్తూ ఉంటాడు. అలాగే అన్య జనుల ద్వారా మనం హెచ్చరించబడటం కంటే పరిశుద్ధమైన ఈ లేఖనం ద్వారా ఆయన యొక్క మాటలను గైకొని, ఆయన మాటలను హృదయంలో గ్రహించుకొని, హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకొని ఆయన కొరకు మనం ఇస్తే ఎంత మేలు కదా. చూడండి, మీకు కయ్యని చెప్పాను, సరైన అర్పణ ఇవ్వకుండా ఆయన అజాగ్రత్త వల్ల శాపగ్రస్తుడు అయిపోయాడు. రెండవదిగా ప్రభు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేశారు. మీరు గమనించినట్లయితే పాత నిబంధనలో చాలా మంది చక్కని దశమ భాగాలు ఇచ్చి ఆయన్ని గణపరిచారు, దేవుని గణపరిచారు. ఎందుకంటే అది ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించకుండా, పాపంలో చేయకుండా యావత్ ఇశ్రాయేలు ప్రజలు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మారు కనపడుతూ ఆయనకు సరైన రీతిలో కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తూ ఉండేవారు. అయితే మొట్టమొదటిగా మీరు కయ్యని జీవితం చూశారు. రెండవదిగా మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. నవ నిబంధనకు వచ్చేటప్పటికి పౌలు గారు కూడా దశమ భాగాన్ని గురించి అనేక మార్లు సంఘాలను హెచ్చరించి, ప్రోత్సహించి బలపరిచారు. ఎందుకంటే ఇది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి అంతేకాకుండా ప్రభు బలపరచడమే కాకుండా నవ నిబంధన సంఘం కూడా చక్కగా ప్రభు పరిచర్య ముందుకు వెళ్ళడానికి వారు శక్తులు ప్రయత్నించారు. అయితే రెండోదిగా మనం గమనించినట్లయితే జక్కయ్య అనేటటువంటి ఒక వ్యక్తి మనకి లూకాసు వార్తలో కనపడతాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం చివరి భాగంలో జక్కయ్య యేసయ్యను చూడాలనుకుంటాడు. యేసయ్య మీకు అందరికి తెలుసు, యేసయ్యను ఆయన చూడాలనుకుని ఒక చెట్టు ఎక్కుతాడు. ఈయన యేసయ్యను కనుగొనకంటే ముందుగానే యేసు ప్రభులు వారే జక్కయ్య యొక్క హృదయ ఆశను ఎరిగి, హృదయంలో తను నిశ్చయించుకున్న స్థితిని ఎరిగి జక్కయ్యను దిగమని చెప్పడం. దిగిన తర్వాత యేసు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళటం. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబాన్ని అంతటికి కూడా, కేవలం జక్కకి మాత్రమే కాదండి, కుటుంబాన్ని అంతటికి కూడా రక్షణ వచ్చింది. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు ప్రభు వచ్చారని యావత్తు లోకం జక్కయ్యని గురించి ఏమంటుందంటే, ఈయన పాపి అయిన మనుషుడు ఏంట బస్సీయ వెళ్ళినని అలా సనుక్కుంటూ ఉంటే ప్రభు అంటున్నాడు, ఈయన కూడా ఇశ్రాయేలీలే, ఈయన కూడా దేవుని కుమారుడే. ఎందుకంటే ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన ఇంటికి వచ్చాడో,
యేసు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య హృదయంలోనికి వచ్చాడో అప్పుడు జక్కయ్య చక్కని స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. అంటాడు, ప్రభువా నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తానంటే నేను పేదలకు ఇచ్చేస్తాను. అక్కడ దశమ భాగం అన్నాడండి, ఇక్కడ జక్కయ్య దగ్గరికి వచ్చేటప్పటికి సగానికి వచ్చేసినాడు. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను దేవునికి, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను అంటే దేవునికి ఇచ్చేస్తాను, అవసరతలో ఉన్నారికి ఇచ్చేస్తాను, ఎవరైతే ప్రజలు ఆ కష్టాల్లో ఉన్నారో వాడికి ఇస్తాను. అంతేకాకుండా ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకుంటే లేవియకాండ గ్రంథ ప్రకారం అంటే ధర్మశాస్త్ర విధి చొప్పున 1కి 4 నేను చెల్లిస్తాను. ఎంత అంటే ధర్మశాస్త్రం జక్కయ్యకి తెలుసు, ధర్మశాస్త్ర విధి తెలుసు. ఆయన చేసే ఉద్యోగ రీత్యా లోకమంతా కూడా ఆయన ఏమని పిలుస్తుందంటే పాపి అని పిలుస్తుందండి. కానీ నా ప్రభు పాపిని ప్రేమించే దేవుడు కాబట్టి, పాపాన్ని ప్రేమించేవాడు కాదు, పాపిని ప్రేమించే దేవుడు కాబట్టి జక్కయ్య హృదయ వాంఛ నెరిగిన దేవుడు ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి ఏం చేశాడంటే అద్భుతమైన అవకాశాన్ని, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా ఈ ఆచార సంబంధమైన భక్తిలో ఉంటున్నావేమో, ఈ లోకమంతా నేను చూసుకుని ఏయో కామెంట్లు చేస్తున్నారేమో, నేను ఒకవేళ ఎవరు లక్ష్య పెట్టట్లేదేమో, నీవు చెడ్డవాడువనో చెడ్డదానివనో మరొక మాట అంటూ ఉన్నారేమో, కానీ నా ప్రభు అంటూ ఉన్నాడు, నీ హృదయాన్ని నేను ఎరిగిన దేవుడు, నువ్వు పిలిస్తే నీ దగ్గరకు వచ్చి నేను ఆ నివాసం చేస్తాను, నీ హృదయంలో నన్ను ఉంచుకుంటే నేను నీ బిడ్డగా, నీ యొక్క తండ్రిగా, నీ యొక్క కుటుంబంలో వ్యక్తిగా ఉంటాను అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు కదా యోహాను సువార్తలో, నేను నా తండ్రిని వచ్చి ఆయన ఇంట నివాసం చేస్తానంటాడు. తండ్రి అయిన దేవుని హృదయంలో చేర్చుకున్నావా? ఒకవేళ చేర్చుకుంటే ఆ నిజమైన సమర్పణ నీ జీవితంలో ఉందా లేదా ఒక్కసారి వాక్య వెలుగులో పరిశీలించుకోమని సేవకునిగా బ్రతిమాలుతున్నా. ఇద్దరిని జ్ఞాపకం చేశారు. మొట్టమొదటి ప్రభు యొక్క ఆజ్ఞ కంటే ముందుగా కయీను అర్పణ, ప్రభు ఆశీర్వాదానికంటే ముందుగా అబ్రహాం యొక్క అర్పణ, ఆ మూడవదిగా ఆ ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, ఆ కోరిష్ ద్వారా అడ్వైజర్ వార్నింగ్, అలాగే నవ నిబంధనలో జక్కయ్య సగము ఆస్తిని ఇస్తామనేది. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఈ అర్పణ గురించి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన పాఠాన్ని ఒక పేద విధవరాలు చెప్తుందండి. పేద విధవరాలు, అదే లూకాసు వార్త ఇంకొక పేజ్ బయటకు వస్తే 21వ అధ్యాయంలో ప్రారంభ భాగంలో అలాగే మార్కుసు వార్తలో కూడా 12వ అధ్యాయంలో కూడా ఈ భాగం రాయబడి ఉంటుంది. ఏంటంటే ఒక పేద విధవరాలు, అక్కడ కానుకలు ఇచ్చేవారిని ప్రభు గమనిస్తూ ఉన్నారు. ఆ గమనిస్తూ ఉంటే కానుకలు వేస్తూ ఉన్నారు అర్పణల పెట్టెలో. అర్పణల పెట్టెలో ఇస్తే ధనవంతులంతా కూడా ప్రభు జ్ఞాపకం చేస్తూ చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ అక్కడ తన శిష్యులతో అంటాడు, అయ్యా మీరు కానుకలు వేయటం చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ ధనవంతులందరూ కూడా చక్కని కానుకలు ఇస్తున్నారు. కానుక పెట్టెలో తమ కానుకలు వేయించిన ధనవంతులైన పార చూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన ఆ సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. జీవనమంతయు వేసినని ఆయనతో చెప్పాను. చూడండి ఎంత అనుకుంటున్నారు. కాసు అంటే 1/5 ఆఫ్ ద సెంట్ అని ఉంటుంది తెలుగులో. మీకు గమనించినట్లయితే ఒకవేళ ఎవరైనా వయసులో పెద్దవారు ఉంటే మీరు 60s లో కానీ 70s లో కానీ ఉన్న వారికి తెలుసు, అది అనా అనేది తెలుసు. అనగా 6 పైసలు. చారాన్ అనగా 24 పైసా, లేదంటే ఇప్పుడు మనం చూస్తే చారానా హైదరాబాద్ లో అయితే 25 పైసలు కాయిన్. ఆ కాయిన్ కూడా ఇప్పుడు మీరు కనిపించవు, సరే అందుబాటులో లేదంటే వాడుకలో లేవు. అంటే చారానాలో సగం అంటే 12 పైసని వాళ్ళు కాసు అనేవారు అన్న. అలాంటి ఎన్ని కాసులు ఇచ్చిందంటే 2 కాసులు ఇచ్చింది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఆమెకు అలా. అందుకే ప్రభు అంటాడు, ఆమె జీవనం అంతా కూడా దేవునికి ఇచ్చింది. ఆమె హృదయం అంటే మనీ ఈజ్ నాట్ ద మ్యాటర్. నువ్వు ఎంత పెద్ద కానుక ఇస్తున్నావు, ఎంత చిన్న కానుక ఇస్తున్నావు, అది కాదు, ఏ హృదయంతో ఇస్తున్నావు. అందుకనే ప్రభు అంటాడు, నువ్వు సిద్ధపడరా, సంతోషంగా దేవుణ్ణి శోధించు. దేవుని శోధిస్తే ఎలాగిస్తాడు దేవుడు? దేవుని శోధిస్తే ఎలాగిస్తాడు? చాలా మందికి ఆయన ఎలాగిస్తాడో అర్థం కాక ఈ ప్రాస్పరీ గాస్పెల్ నమ్మి ఏదో తప్పుడు ఆలోచనలు పోయి
చాలా ఇబ్బందులు గురైతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక 100 రూపీస్ 10 రూపీస్ ఇచ్చావు అనుకోండి, ద లీస్ట్ కరెన్సీ నోట్ అందుబాటులో ఉన్నది మార్కెట్లో 10 రూపీస్ ఇచ్చావు అనుకోండి. ఇంతకుముందు కూడా ఒకసారి నేను మన జూమ్ లో ఈ మాట చెప్పుకుంటాను అనుకుంటా. ఒకవేళ 10 రూపాయలు ఇచ్చావు అనుకోండి, ఇఫ్ గాడ్ మల్టిప్లైడ్ ద సేమ్ అమౌంట్ బై 10 times, మన 30 దంతులు గాను 60 దంతులు గాను 100 అంతలు గాను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు ఆకాశపు వాకిండ్లను ఇప్పి పట్టజాలనంత దీవెనలు దయచేయమని కూడా అంటాం. ఒకవేళ ఆకాశపు వాకిండ్లు ఇప్పితే పట్టుకుంటే నీకేముంది, ఏం లేదో చూసుకోవాలి. ఒకసారి నీ హృదయం ఎలా ఉంది సరిగా చూసుకోవాలి. అయితే ఒకవేళ 10 రూపీస్ ఇచ్చావు అనుకోండి, 10 to the power of 10 అంటే 10 into 10 into 10 into 10 అలా మీరు 10 సార్లు మల్టిప్లై చేయండి. వచ్చే ఆన్సర్ మీకు కౌంట్ చేసుకోగలిగితే వితౌట్ క్యాలిక్యులేటర్ ఆర్ వితౌట్ మొబైల్, దెన్ యు ఆర్ వెరీ యాక్యురేట్ ఇన్ మ్యాథమెటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 0 పెడితే 1 పక్కన 0 పెడితే 10, అదే 10 ఇచ్చావు అనుకో, దాని పక్కన 10 into 10 is equal to 1 పక్కన 2 zeros, that is 100. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 10తో మల్టిప్లై చేసావు అనుకోండి, 3 zeros 1000, 4 zeros 10,000, 5 zeros 1 lakh, 6 zeros 10 lakhs. మరి అలా మీరు కౌంట్ చేసుకోండి. నేను ఒక 5-6 సున్నాలకి, నేను ఇక్కడ 5 సున్నాలకి 1,00,000, 6 సున్నాలకి 10 లక్షలు, 7 సున్నాలకి ఎంతో మీరు చూసుకోండి. 8 ఎడితే ఎంత వస్తుంది, 10 అయితే ఎంత వస్తుంది, 11 వేస్తే ఎంత వస్తుంది, మీరు ఎలా లెక్క పెట్టుకుంటే మీకు ఆ రీతిగా ఆశీర్వాదం వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా ఇవ్వాలి? సంతోషంతో ఇవ్వాలి. ఎలాగ ఇవ్వాలి? సమర్పణతో ఎలాగివ్వాలి? నీ హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకుని ఆయనకి ఇవ్వాలి. అందుకే నేను మరొక మాట చెప్తాను, మనీ ఈజ్ నాట్ ద మ్యాటర్. మనీ ఈజ్ నాట్ ద మ్యాటర్. యువర్ కమిట్మెంట్ మ్యాటర్స్ హియర్. ఓన్లీ యువర్ కమిట్మెంట్ ఈజ్ మ్యాటర్స్ హియర్. నువ్వు ఏ రకమైన హృదయంతో ప్రభుకి అర్పణిస్తున్నావు, సరైన అర్పణ చెల్లించి ఆయన నామాన్ని ఘనపరచవలసిందిగా సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనంటే ఆ ప్రభుని ప్రేమిస్తే నువ్వు దేవుని కొరకు ఏమైనా చేయగలవు. ఒకవేళ నువ్వు దశమ భాగం గురించి సేవకు చెప్తున్నారు, నీ యొక్క సమయంలో దశమ భాగం ప్రభుకి ఇవ్వగలుగుతున్నావా? నీవు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? ప్రభు సన్నిధిలో ప్రార్థించగలుగుతూ ఉన్నావా? 52 వారాలు 52 వారాలు అంటే సంవత్సరంలో 52 కనీసం గంటలను ఇస్తున్నావా? మరి ఆలోచించి 52 రోజులు ఎన్ని ఇవ్వాలా? 52 నెలల్లో మీకు దశమ భాగం తీస్తే ఎంత వస్తుంది? ఒక్కసారి ఆలోచించు. నువ్వు అంత సమయాన్ని ప్రభుకు ఇవ్వగలుగుతున్నావా? కేవలం ఈ జూమ్ లో 1 hour జాయిన్ అవడానికి మన వాళ్ళు చాలా మంది బిజీ అయిపోతున్నారు. కనీసం ఆదివారం ఆరాధనలో వాక్యం ప్రారంభానికంటే ఒక్కళ్ళు కూడా ఉండరండి. వాక్య సమయానికి వస్తూ ఉంటారు, త్వరగా పోతూ ఉంటారు. ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు. కొంతమంది ఆశీర్వాదానికి ముందు వచ్చి ఆ తల లోపల పెడుతూ ఉంటారు. నేను ఎవరిని విమర్శించట్లేదు. నీ అకౌంట్ నీదే, నా అకౌంట్ సేవకునిగా సత్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. అంగీకరించిన ఇలా ఆశీర్వదించబడతాం. ఒకవేళ వద్దు పాస్టర్ గారు, ఇది నాకు చాలా బాధకరం అని అనుకోండి, దానికి నీవే జవాబుదారి. ఎందుకంటే సమయం ఉండగానే నీ హృదయాన్ని సరిదిద్దుకుని, నా హృదయాన్ని నేను సరిదిద్దుకుని ఆయన దృష్టిలో నిందారహితుడిగా ఆశీర్వాదానికి కారణభూతుడిగా నేను ఉండగలిగితే ఎంత మేలు. అందుకని ఒక కవి రాస్తారు కదా, ప్రభుని ప్రేమించిన పేదరలు కాసులు రెండిచ్చెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదరలు కాసులు రెండిచ్చెను కానుకగా. జీవనమంతయు దేవునికిచ్చెన్, జీవనమంతయు దేవునికిచ్చెన్. నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. తల వచ్చినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆయన శ్రేష్టమైన దీవెనలు ఇచ్చి ఆశీర్వదించి నడిపిస్తుండగా ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు ఇచ్చినటువంటి మేళ్లను మన హృదయంలో తలపోస్తూ ఆయనకు మనం ఏంటంటే కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ మనం ఈ జీవితంలో ఉండగలిగితే ఎంత మేలు. ఒకవేళ పండుగను ఆచరించకపోయినా పరిశుద్ధ దినాన, పర్వదినాన, పునరుత్థాన దినాన ఆయన సన్నిధిలో నీవు కనబడుతూ, నీ కుటుంబముగా కనబడుతూ, సంతోషిస్తూ కనబడుతూ, ఆయన సన్నిధిని అనుభవిస్తూ కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ దేవుని కనపరిస్తే ఎంత దీవెన. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన మందిరంలోనికి ప్రవేశించండి, ప్రభుని స్తుతించండి, కీర్తనలు పాడండి, ఆనందించమని ప్రభు చెప్తున్నాడు. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వందనాలు ప్రభువా. అయినా మరి కృతజ్ఞత అర్పణలు ఏ రీతిగా మేము చెల్లించాలో అతి శ్రేష్టమైన మాటలు మీరు మాకు తెలియజేశారు. అందరి బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దశమ భాగాన్ని మేము దొంగలించకుండా నీకిచ్చి నిన్ను అడిగితే నిన్ను శోధించమని చెప్పారు. మేము శోధించక్కర్లేదయ్యా. అయ్యా మేము నమ్మకంగా నాయన ఈ సంతోషముతో మీ దగ్గర దొంగిలించకుండా ఇవ్వగలిగితే ఎంతో మేలు ప్రభు. కాబట్టి మేళ్లను మాకు దయచేయండి. నమ్మకమైన బిడ్డలు మేము ఉండడానికి చూపించండి. ఈ జూమ్ యాప్ ద్వారా చేరి వచ్చిన ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని ప్రభు మెండారుగా మీరు దీవించండి ప్రభు. నీ రాకడలో మేము ఎత్తబడే గుంపులు ఉండడానికి చక్కని సిద్ధపాటును, చక్కని నైనా తీర్మానాన్ని తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రభు చూపని ప్రార్థిస్తున్నాం. చేరవచ్చిన ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని ప్రభు చేతులెత్తి మీరు ఆశీర్వదించండి. వారి కొదువులన్నీ తీర్చండి ప్రభు. ఒకవేళ మీకు సరైనగా రీతిగా మేము సమర్పణ చేయలేని కారణాన మా జీవితంలో కొదువులు వస్తున్నాయేమో తండ్రి, అటు కొదువులన్నీ కూడా మీరు తొలగించి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఏ విధమైన చిక్కులు మా జీవితంలో చిక్కుపడకుండా మీరే ప్రతిదీ సరాలు చేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ కొదువులన్నీ తీర్చి మహిమ పొందమని చేతులెచ్చి ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నేను మరొక మారి ప్రియ బిడ్డల్ని చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలండి అందరికి. Thank you, Pastor Anand Paul Garu. Thank you for teaching us as to how we have to observe the Thanksgiving day in our churches, and how we have to meet in the presence of God with family and glorify God, and as to how we have to rejoice in His presence, because there is fullness of joy in His presence. And also we have to glorify God through our tithe and offerings, and that is how we will express our love for Him, and that is the commandment of God. Thank you so much for teaching us from the New Testament and the Old Testament, and we are really blessed by your word of God. Thank you. Israel garu edana announcements unnaya? ఏం లేదండి. Okay. Next week we'll meet as usual. Okay. We will, yeah. Okay. May I request Pastor Anand Paul Garu to end the prayer and pronounce benediction. ఓకే. మరొక మారు ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. పరమరక్షక మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇప్పుడు నీ సన్నిధి మాకు తోడుకొచ్చి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన నుంచి ఎంతో చక్కగా నీ మహిమార్థం ఈ ఆరాధన జరిగించారు ప్రభు తండ్రి. స్తోత్రం. నడిపిస్తున్న మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. ఎంతో చక్కగా ఈ యొక్క కూడికను నాయన మరి నడిపిస్తున్న సహోదరికి వీరి యొక్క అభిషేకాన్ని ఇంకా కొలత లేకుండా అనుగ్రహించి ఆశీర్వదించండి. చక్కని పాటను పాడిన బిడ్డలు మీరు ఆశీర్వదించండి. చక్కని సాక్ష్యాన్ని ఇచ్చి నీ నామాన్ని గనపరిచిన సహోదరిని మీరు ఆశీర్వదించండి ప్రభు. వాక్యం చదివిన బిడ్డల నుంచి ప్రతి ఒక్కరిని కూడా మీరు మెండారుకు దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఏ కారణం చేత మా ప్రియులు అనేక మంది రాలేకపోయారయ్యా. నీ చిత్తమైతే మరొక శనివారం దినాన మేమందరం అధిక సంఖ్యలో కూడుకొని నీ నామాన్ని ఘనపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరమరక్షక మీకే వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులు ఇశ్రాయేల్ గారిని పెద్దలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. మా మేనేజర్స్ అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. ఎల్ఐసి యాజమాన్యం దీవించి ఆశీర్వదించండి. వారి బిజినెస్ ప్రొక్యూర్మెంట్ లో ఉంటూ ఉన్నారు, మంచి బిజినెస్ ఇచ్చి ఆశీర్వదించండి. హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ లో మీ కృప చూపారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం పరమ తండ్రి. నేను ఎల్ఐసియన్స్ కి మీరు ఇచ్చినటువంటి నాయన సంతానం బట్టి మీకు వందనాలు నాయన. మా ప్రియుల యొక్క బిడ్డలు మీరు ఆశీర్వదించండి. పెద్దవారు ఉన్నారు, వారిని మీరు ఆశీర్వదించండి. వారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వదించండి. మీ మెండైన దీవెనలతో ఈ యొక్క నాయన మరి ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ప్రియ బిడ్డలు మీ చేతులకు అప్పగించుకుంటూ చేసిన మేళకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నమ్మదగిన బిడ్డలుగా నీ సన్నిధులు ఉండడానికి కృప చూపమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యాప్ ద్వారా చేరి వచ్చిన మనకును రాలేకపోయిన మన ప్రియులకును యావత్ లోకములైన పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. Thank you, Pastor Garu. Next week we will encourage one another and join in good numbers.
Thank you. Thank you, everyone. Pastor garu, Thank thank you. you, sir. Thank you Paul very garu, much. thank you. Thank you, sir. Yeah, Praise Anupam garu, thank you. Thank you, sir. Thank you. Thank you. Bye.